అమ్మ కూడా ఉంది కదరా అరే ఆడపిల్ల నీ టైం ఎంత అవుతుంది 11 అవుతుంది నీ టైం కనిపిస్తే కరెక్టా రాయ తీసుకుని పోతాడు టైంలో ఆమె వచ్చింది సరే ఫ్రెండ్గా అయినా సరే నేను ఒప్పుకుంటా కానీ తాగి రావడం ఏంది ఓ గంజా తాగేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఏమైనా పట్టుకొని వాడిని వీడిని ఒక 10 మంది కలిసి ఏమన్నా మీకు చేసేసి ఏంది పరిస్థితి ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు చూడ్డానికి పుణ్యానికంటే ఏం అవసరం రా ఎన్ని క్రైమ్లు చూస్తలేం రా నీకేం అవసరం రా ఏ టైంలో ఏడవాలా ఏంది సోషల్ మీడియాలో ఉన్నావు నలుగురు ఇద్దరు పోతుంది ఇది రాత్రికి ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట సో ఇది దీనివల్ల ఎంత పెద్ద కొట్లాట అయింది మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటే కట్టప్పది కూడా తప్పు ఉంది అమ్మాయిది కూడా తప్పు ఉంది వాళ్ళ అన్న వాళ్ళది కూడా తప్పు ఉంది అనమాట సో ఎందుకు అంటే ఆ రాత్రి పూట ఆ అమ్మాయి విలువంగానే వీడి పోవడం ఆ రాత్రికి ఆ కారు నేర్పిస్తా అని చెప్పి అక్కడ పోవడం ఆ స్పాట్ ఏమో చాలా చీకటి స్పాట్ ఉంది ఆడ ఎవరైనా గంజాయి తాగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అండ్ గైస్ నిజంగా అంటున్నా అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏందనేది తెలుస్తుంది నిన్న రాత్రికి మాత్రం జరిగిన ఇన్సిడెంట్ అనమాట సో ఇన్ కేస్ నేను ఆడ లేకపోతే కట్టప్పకి చాలా కొట్టేస్తుండే అదే టైంకి విజయ్ ఆడున్నాడు విజయ్కి ఫోన్ చేసి ఎమ్మటే నేను పంపించిన సో గైస్ ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అండ్ వీడియో నేను పెట్టద్దు అనుకున్నా కానీ అందరు పెట్టమని చెప్పి ఫోర్స్ చేస్తారు అందుకని నేను పెడుతున్నా ఈ వీడియో చెప్పు ఇప్పుడు నాకు తెలియదు ఈ టైంలో ఎట్లా వస్తాను ఏం మాట్లాడతావు అమ్మ మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఆవాజ్ చేయొద్దు చెల్లె అయితే తెలుస్తుంది ఏమంటుండే నీకేమన్నా అయితే వన్ బాధ్యత వాన్ కొట్టాలని కూడా లేకుండే నాకు వాతో మాట్లాడినప్పుడు వాసన వచ్చింది నాకు వాసన వచ్చింది కాబట్టి నేను మాట్లాడినా వాని కొట్టకపోతుండే నా తాగినప్పుడు ఈ టైంలో నీకేం అవసరము నీకేమైనా జరిగితే
భయ్యా ఇవన్నీ డిస్కషన్ మీ ఇంట్లో పెట్టుకో. ఈడికి వచ్చి మామూలు మీద రూపాయి ఏంది ఇది? మీ ఇంట్లో పెట్టుకో, మీ చెల్లెని తీసుకో, మీ ఇంట్లో పెట్టుకో రూపాయి పెట్టుకో. మీ ఇంట్లో డిస్కషన్ పెట్టుకో భయ్, మీ ఇంట్లో డిస్కషన్ పెట్టుకో. ఈడేం రూపాయి నీది? తాగున్నాడా లేదా ఓరు తాగుండా తాగుండా తాగున్నాడా లేదా చూడు. ఒక నిమిషం తాగుండా తాగుండా లేదా? నేను ఫ్రెండ్ అయితే నేను ఒక్క నిమిషం నువ్వు అవుతావా? నువ్వు తాగుండా మరి ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? లేడా ఆమె చెప్తుందండి. నువ్వు అవదాం చెప్తున్నాను. మరి అయిపోయింది ఇంకేంటి? అరే మీ చెల్లె చెల్లె చెప్తలేదు ఈ టైంలో ఎట్లా ఏం చెప్పుకోవాలి ఇంట్లో దీంతో? ఈ టైంలో వచ్చి ఇట్లా మాట్లాడితే ఏం చెప్పుకోవాలి? లేదుగా అన్న చెల్లెలు ఇంత చూసుకోవాలి. నువ్వు వచ్చిన వాడి పట్టుకున్నా నాకేం పని తోటి ఏం నమ్మకంతో వచ్చిందని? ఏం నమ్మకంతో వచ్చింది? చూడు ఏం నమ్మకంతో వచ్చింది? కొట్టిండు మేమేమన్నా జాగ్రత్త ఉండాలని అంతా ఇవాళ నీ వల్ల నేను మాట నీ సేఫ్టీ లేదు ఇప్పుడు ఇక్కడ. నేనే ఆడపిల్లని టైం ఎంత అవుతుంది? 11 అయితే నీ టైం కనిపిస్తుంది కరెక్టా? నీకు ఇతను చేశాను పిలిచి మాట్లాడి కొంచెం ఇది ఉంది. ఆమె ఏం చేస్తున్నావు? చెప్పడానికి తెలివి ఉందా? ఈ టైంలో మాట్లాడతావా? ఎందుకు తెల్లారి పొద్దున్న ఏం చేస్తాం? మరి పొద్దున్న మాట్లాడుకునే ఈ టైంలో వచ్చి మన తమాషాలేంది? ఒక్క నిమిషం. ఏ అన్నకన్నా ఈ టైంలో కొంత నించొని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. మీరు మాట్లాడిన ఒక్క తప్పు కూడా లేదు. ఈ టైంలో రావడం తప్పే. ఆయన రియాక్ట్ అవడంలో తప్పు లేదు. మేము ఇట్లా రాత్రిలో కూడా ఒకరు విలువం. తాగినంతో ఏం పని నీకు? నీ ఇష్టం తీసుకొని కొట్టేస్తాడు. రాత్రి పూట చెప్పింది మాట్లాడు. పిలిచిన తప్పే నేను చెప్పింది. అరే అన్నా నేను తాగి అలవాట్లేదు. వాసన వస్తుంది. నీకు వస్తుంది. తాగి వచ్చినాము నీకు చెప్పింది. నువ్వు మస్తు అవును ఫస్ట్ అవు. ఈ టైంలో ఆమె ఇందులో కరెక్ట్ కాదు. ఆమె రావడం ఆమె తప్పు. అర్థమవుతుందా? చేస్తాడు ఏం లేదు. రాయ తీసుకొని పోతాడు. పంపేస్తాడు. ఏం చేస్తావు? మెల్ల మాట్లాడు. నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. అన్నా ఏమైంది?
ఈయన తాగి ఉన్నాడు రోడ్డు మీద సరే ఆగు నాకు ఒక్కరు మాట్లాడు నాకు ఎప్పుడు ఏమైంది చెల్లన్న ఈయన ఫ్రెండ్ అంట నాకు తెలియదు ఆగిరా మంది ఆగిరా తాగున్నామా ఇటు తాగున్నాడు చూడు ఏమైంది తాగున్నాడు ఈ టైంలో ఆమె వచ్చింది సరే ఫ్రెండ్ గా అయినా సరే నేను ఒప్పుకుంటా కానీ ఇటు తాగి రావడం ఏంది తాగి అలవాటు లేదండి చూడన్నా నేను ఎందుకు తాగుతాను వాళ్ళు తాగి వచ్చి వాళ్ళు నన్ను తాగిన అంటారు వాళ్ళు తాగి వచ్చి నన్ను తాగిన ఏం అవసరం అమ్మా ఈ టైంకి కలవడానికి ఇప్పుడు మంచి సరే నేను ఒక మాట చెప్తా ఏనండి సరే ఈ టైం అవుతుంది మంచి చెడు అయితే ఓన్ని అడుగుతారు ఇప్పుడు అయినా మొగోడు ఏడ పిలిచినా వస్తాడు మేము ఒక ఆడపిల్ల కదా ఈ టైంకి రావడం కరెక్టా ఈనో తప్పే ఫ్రెండే అన్న ఇగో మీరు ఏమవుతారు అన్న అవుతారు అన్న ఎవరికైనా కోపం వస్తుంది లేదని కాదు కానీ ఇట్లా కొట్టడం అనేది పద్ధతి కాదు అన్న నా తాగి లేకపోతే చెయ్యి కూడా కాదు టచ్ కూడా చేయకపోతుంది తాగున్నాడనే టచ్ చేసినాను తాగి ఉన్నాడనే వచ్చిండు తప్పు ఉండొచ్చేమో కానీ ఓరు పిలిచి వచ్చిండు తాగి వచ్చిండు పోనీ ఓరు పిలిచి వచ్చిండు అది అర్థమైంది తాగి వచ్చిండు కరెక్ట్ ఓరు పిలిచి వచ్చిండు ఈ టైంలో ఎందుకు పిలిచాడు ఆయన ఓరు పిలిచిరు ఓరు పిలిచిరు ఆయన వచ్చింది కదా మరి ఇంకేంది నీ ప్రాబ్లం ఏంది ఈ టైంలో నా మాట్లాడేది పనేం వచ్చింది నా హాస్టల్లో నా టైమింగ్స్ నాకు తెలుసు ఏ టైం కి వెళ్ళాలో నాకు తెలుసు మీరే నన్ను అప్పుడే పట్టించుకున్నాను ఇప్పుడు ఎందుకు వచ్చి పట్టించుకోక కాదు నువ్వు ఏం చేస్తున్నావు ఎట్లున్నావు అని మాకు కూడా ఉంటది ఒక చెల్లి అన్నప్పుడు మాకు కూడా ఉంటది ఎప్పుడు ఎట్లా వస్తారో నీకు చెప్పి రారు ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు చూడ్డానికి తప్పు చేసినామా అన్న తప్పు చేసినామా అమ్మ మీరు ఇంటికి పోరి ఈ టైంకి ఏంది డిస్కషన్ ఏంది పేర్లు ఉన్నాయి ఇట్లాంటి ఖరాబ్ కావా ఏ టైంకి ఏం చేయాలా పుణ్యానికంటే ఏం అవసరం రా ఓ మా నేను ఏమంటలే ఇప్పుడు ఏ అన్నకైనా కోపం వస్తుంది నేనే వాడు నాకు ఒక మాట ఇప్పుడు మేము రాలే ఏమైనా కోపంలో ఏమైనా మంచి చెడు ఏమైనా అయింది అనుకోండి అన్న ప్రేమ చెల్లి మీద ఉంటది ఏదైనా కోపంలో ఏమైనా చేసేసి మీ వల్ల మేము కొడితే ప్రాబ్లం ఏంటంటే హాస్టల్ వేసినంత మాత్రం పనికి ఏమి ఉండాలని కాదు అది వేసే ముందు కాదు వేసేదే చక్కగా ఉండాలని ఇట్లాంటి గురించి కాదు అయ్యో నేను ఒక మాట చెప్తా అయ్యో ఈ రోజుల్లో ఈ కామన్ ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయన్న మాకు కూడా నేను ఏమంటున్నా ఒక చిన్న దాని గురించి ఆమె మీద రియాక్ట్ తప్పు తెలుసానా పొద్దున పూట వచ్చి మాట్లాడుకుంటే నేనేమనబోతాను ఈ టైంలో హాస్టల్ వేసినామని చెప్పేసి అట్లా వదిలేసామా అన్న మా చెల్లె అయితే ఈయన చెల్లె అయితే నీ చెల్లె అయితే వదిలేసామా అన్న వస్తుంది ఇప్పుడు ప్రేమ అనేది ఒకసారి రాదు చెప్తా అన్న మేము ఫ్రెండ్సే జస్ట్ ఫ్రెండ్ మస్తు రోజులు అయింది కలవలేక నువ్వు పిలిచినావు అంతే రేపు ఎవడో పిలుస్తాడు ఇదే టైంలో ఇట్లనే చేస్తారా అన్న అట్లా ఎందుకు చేస్తాం మీరు అనుకున్నట్టు ఆయన చెప్పేది ఆయన ఏమంటున్నాడో విను ఫస్ట్ టైం కి ఏమైతుంది మంచి చెడు ఏమన్నా కావాలి ఇగో మీరు ఒక మాటలు వద్దు ఇగో నా పిలిచినప్పుడు ఒక టైం ఉంటది నీ జ్ఞానం ఎటువైంది ఫ్రెండ్స్ ఎవడు వద్దంటలేడు మాట్లాడాలంటే ఈ టైంలో కాదు హాస్టల్లో క్యాంటీన్లు ఉంటాయి
ఎక్కడైనా తినాలి ఈ టైంలో తిరగాలంటే క్యాంటీన్స్ ఏడుంటా నాకు ఈ టైంలో చెప్పండి. మనం బయటికి రావద్దు. నాకు ఈ టైంలోనే మూడ్ అప్సెట్ ఉంది, ఫ్రెండ్స్ తో ఉంటే కొంచెం రిలాక్స్ అయితే కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడుకో. అరే పోనీ, నేను ఒక మాట మీ మీద కోపంతో అట్లా మాట నా మాట ఏంటండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎవరైనా మా అన్న కూడా మంచిగా చెప్తాడు, మీరు ఈ టైంకి ఎందుకు అది ఇది అని చెప్పి చెప్తున్నావు. నువ్వు ఎందుకు హైప్ అన్న ఏం లేదన్న, జస్ట్ మేము కార్ నేర్చుకోవడానికి వచ్చినాం. ఈ టైంలో అంటే ట్రాఫిక్ ఉండదు ఏముండదు అని ఈ టైంలో నేర్చుకోవడానికి వచ్చినాం అంతే. నేర్చుకొని అట్లా చెప్పే అలా అయిపోతుంది. రాగానే గన్నలు పట్టుకుంటే ఎవరింటారన్న మరి. వాడు విన్నాడు నా జగాల ఆడున్నా అదే పని చేస్తాడు. సరే మంచి. ఇవాళ నువ్వు రేపు అని చెల్లె అయితే నేనేం చేయాలి? అప్పుడు నేను కూడా ఇంట్లో పోయి కూర్చొని చెక్కమని చెప్తా. రాగానే ఏం చేస్తున్నా అమ్మా ఏం చేయ అడగరు, ఇంకా రాత్రి కూడా ఇంకేం అడగరు. అడగడు. ఇంకా అడగాలి కాబట్టి ఇంట్లో అవుతుంది మరి. నువ్వు నా జాగాలున్నా ఆగవు. కోపంలో అట్లా చేసి అర్థమైతలేదు మీరు. మాత్రం ఇట్లా వేయొద్దు. తప్పు చేసినా? తప్పే ఇది. ఏం తప్పు? వేరే ఉంటానంత రియాక్ట్ అవ్వకపోతే చెల్లె కదా, అందుకే రియాక్ట్ అయ్యాను నేను. ముందు లేదా మరి చెల్లె? ఎవరు కాదు, మీ ఫ్యామిలీ విషయం మీ ఇంట్లో చూసుకోవాలి. మరి మీరు ఎందుకు వస్తారు ఫ్యామిలీ నీ మ్యాటర్? వల్ల మామూలు కొట్టిందిగా మరి. ఆయన అడుగు నీ మరి, వల్ల నన్ను కొట్టింది. ఎందుకు అడుగుతున్నావు? ఒక టైం ఉంటుంది, ఆ టైంలో సరే చీకటి ఉంది నేర్చుకోరు, ఏమన్నా మంచి చెడు ఏమైనా అయిపోతారు. ఒక గంజాయి తాగే ఇక నేను ఒక మాట చెప్తా అయినట్టు, ఒక గంజాయి తాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఏమైనా పట్టుకొని వాడిని వీడిని ఒక 10 మంది కలిసి ఏమన్నా మీకు చేసేసి ఏంటి పరిస్థితి? మేము అవన్నీ ఆలోచించాలి అన్న, జస్ట్ ఈరోజు కార్ నేర్చుకుందాం అన్నట్టు వచ్చినాం నడు అంతే. మా చెల్లెకి తెలియదు, వాడికి తెలుసు కదా. ఆ ఏరియా గురించి వాడికి తెలుసు కదా. అన్న తెలిసినోడు వాడు ఇక్కడికి వచ్చి ఇట్లా నేర్పారు, వాడు కూడా తెలివి లేదు. వాడు ఎట్లా దొరుకుతాడు? నేను ఏమంటున్నా, మీకు ఎన్నెళ్ళేది ప్రేమ మీ దగ్గరికి వెళ్ళి వచ్చినాం మరి. నువ్వు చదువుతామని హాస్టల్ వేసినాం. నువ్వు ఇట్లా అందుకే పొద్దున్న ఫ్రెండ్షిప్లు కార్లు నైట్ల కార్లు అందుకే నేర్చుకుంటావు పొద్దున్న చదువుకొని మేము నైట్ అనుకోలేదు కార్ నేర్పించుకుంటా అంటే నేర్చుకోవాలి. ఇంకానే నేర్పిస్తుండే మరి. అట్లాంటివి హాస్టల్లో వేయకపోతే అర్థమైందా? ప్రైవేట్ నుంచి కాదు నిన్ను హాస్టల్ వేసింది. నాకు చదువుతావని ఉండాలి చెప్పి కదా, చదువు సాధన చేస్తున్నాం కదా, పొద్దున్న ఏం చదువుతున్నావు నువ్వు? సరే పోనీ, నేను ఏమంటున్నా పోనీ ఈ వదిలేయండి. చదువా నువ్వు చదివేది? పోనీ మీరు వదిలేండి. ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిన. ఏడా హాస్టల్ ఏడా? ఇక్కడ దిల్సుకున్నారు. నాడు నేను తిప్పుతాను. వదిలేస్తాను మీరు ఉట్టిగానే హైప్. నేను ఒక నా మాట హైప్ తప్పు కాదన్నా, లేదు, నేను హైప్ కాదు. ఆ ప్లేస్ లో నువ్వున్నా అదే చేస్తావు అన్న. నేను ఒక్క మాట అయినా మాట్లాడినా, ఒక్క మాట అయినా నేను వచ్చినప్పుడు నుంచి చెప్పినానా? అన్న చెప్పన్నా అన్న ఇంకా తెలుసుకో అన్న, తెలుసుకోవాలి. నువ్వున్నా అదే చేస్తావు అన్న. అదే బరాబర్ చేస్తా. అదే చేస్తావు. బరాబర్ చేస్తుండే. మరి నేను అందుకే నువ్వు అదే చేస్తే మైండ్ లో నేను చేస్తా తప్ప. ఫస్ట్ ఆపిన ఆయన అవతలేడు. మరి ఆయన తగ్గట్టే నేను రియాక్ట్ అయినా, అంతే అలా జరిగింది. మాకు ఏం కోపం లేదు. వచ్చింది, మాట్లాడుకుంటే అలా తప్పు friendship లేదు. ఆ మాట్లాడుకుంటాం, కోపంలో తప్పు మాట్లాడుకోవాలి, లేదు. ఒక టైం ఉంటుంది, నేను అర్థం చేసుకుంటా. ఏరియా ప్లేస్ ఉంటది. నేను అర్థం చేసుకుంటా. మరి మీరు మాట్లాడిన తప్పు లేదు. నేను అదే మాట చెప్పినా. కేఫ్కెళ్ళి మాట్లాడు, అదే secure మాట ఉంటది. చెప్పినాను. ఆమెకి అదే మాట చెప్పినా, ఈయనకి అదే మాట చెప్పినా నేను. అన్న చూడు పద్ధతిగా మాట్లాడుతుండు, అన్న పద్ధతే మాట్లాడుతున్నాడు. అదే పద్ధతి మాట్లాడు. నాకు ఆ పద్ధతి రాదు. నేను మంచి మాట్లాడుతున్నా. కేఫ్లో మాట్లాడు. నీకు అర్థమైతలే, మీ లాంగ్వేజ్ లో ఒక చెప్పినా చోటు నేను. ఉంటది, ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంటాయి. ఇటువంటి సరే అన్న, మా చెల్లెకి లేదు ఇగో తెలియదు, నేను మరి ఏమంటున్నా, వానికి ఏమైంది? సరే పోనీ, అయ్యో ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది. పోనీగా వదిలేయ్. అందరు కలిసి కొడితే అన్న ఉంటా వినాలా కదరా. అంటే నేర్పేది కాబట్టి వింటలేరు. అరే నువ్వు ఊట అర్థం చేసుకోవేమన్నా మరి. ఏయ్ నడు. విలువన్నా నువ్వు ఆడు ఇంకోసారి కనబడితే మాత్రం ఈసారి ఆగదన్నా చెప్తున్నా. మా చెల్లె వేసినా సరే వాడిని మాత్రం మెల్ల నేను ఏమంటున్నా, సరే కలవద్దు మాట్లాడద్దు అవుతులేరు, అయిపోయింది ఇక ఆడు అయిపోయింది. కనబడ్డాడు అన్నా, నేను ఏమంటున్నా, నేనే ఫ్రెండ్షిప్ చేసుకుంటా. ఏముంటదో మాకు తెలుసు, మాకెందుకు అనేది మాకు తెలుసు. మీరు కూడా ఫ్రెండ్షిప్ చేసిరు మరి మేము చేస్తే మా పట్టుకో, అప్పుడు పట్టుకొచ్చి నువ్వు కూడా ఇదే నలుగురితో టైంలో కొట్టుకో. ఇట్లా తిరుగుతా ఇట్లా తిరగాలి. ఉన్నాడు, పో అంతటే పో. ఇక పో. పోతున్నావు నడు. ఏందన్నా వీళ్ళు నువ్వు నడువు, నువ్వు హాస్టల్ నడువు, నువ్వు ఫస్ట్ హాస్టల్ నడు. అరే సాయి బండిది నడు, సాయి బండిది నువ్వు. అరే నీకు ఏమవసరం రా? ఏడున్నాడు, ఏమవసరం రా నీకు? నువ్వు కారు నేర్పి కారు కొన్నది ఆమె గురించి కారు
ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ అరే ఈడ చీకటి ఉంది ఒక అమ్మాయిని ఈడ తీసుకొని వచ్చి కార్ నడిపిస్తా అంటే ఎవరు నమ్మరు. నేను ఎప్పుడన్నా బయటికి పోయినా ఎప్పుడన్నా నేను నువ్వు మంచోని అనేది మాట్లాడుతురు వాళ్ళంతా ఎందుకు కోపం అయ్యారు మళ్ళా మేము రాకపోతే ఏందిరా పరిస్థితి. ఆమె మెసేజ్ చేసి మా ఇంట్లో ఆమెకి ఎవరు చూసుకోరన్నా ఇప్పుడు ఇట్లా వచ్చి మాట్లాడుతుర్రు హాస్టల్ వేసిరా నేను ఎవరు చూసుకోవాలంటే నువ్వు చూసుకోనికున్నావు జస్ట్ ఏదో నేర్పిద్దామని వచ్చిన నేను ఎప్పుడైనా పోయినా చెప్పి పోవాలి అన్న ఇట్లా పోతున్నాం ఒక వాళ్ళు పోరోళ్ళు ఉంటారు పోరోళ్ళని తీసుకురావాలో తప్పు అని అనుకోరు. నొక్కని ఎట్లా వస్తావురా నేర్పిస్తానగానే ఉప్పుట వచ్చినావు నువ్వు జరుగుతుందని ఈసారి వదిలేస్తున్నా అన్న ఇంకోసారి వచ్చిందా వచ్చినా వదిలేనన్నా ఈసారి వదిలేస్తున్నా అంతే. వాడు మాత్రం ఇంకోసారి కనవాడు మా చెల్లెతో ఓకే అన్న సరే ఏం చెప్పాలి సరే రా భయ్ ఇగో అన్నిటికీ కొడితే మంచి అనిపిస్తుందా నీకు? వీళ్ళు ఎప్పుడు వెళ్ళి పరిచయాలు అన్న నాకు తెలియదన్నా నాకు తెలియదు అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడతాడు కానీ అట్లా అనుకోలే నేను ఇంతగానం ఉంటా అని తెలిసి మాకేం తెలుసానా. అట్లీస్ట్ నీకైనా ఒక మాట అయిపోయినా నువ్వన్నా మాకు చెప్తున్నాయి కదా నీకు కూడా ఒక మాట చెప్పకుండా నేను దాకొచ్చు మా ఇద్దరం వచ్చి చూస్తాను అంతా కథ అవుతుంది. ఆమె ఏంది పరిస్థితి నువ్వు ఎందుకు వచ్చినావు? ఎప్పుడు రాలేనన్న ఫస్ట్ టైము ఆమె కూడా ఉంది ఒకసారి రా డ్రైవింగ్ నేర్చుకుంటా సరేనా నేను ఎప్పుడు ఏది అంటలేను రా మీరు దోస్తులే కరెక్ట్ వదిలే. నేను ఇట్లాంటి జాగాలో ఖాళీ ఉన్నారు నడపనికి కానీ ఇట్లాంటి నడపద్దురా. అరే నాకు తెలియదు ఫస్ట్ టైం వచ్చిన ఎవరైనా డకోటి ఏమన్నా అవి ఇట్లాంటి చీకట్ ప్లేస్ లోనే అయితే రా ఎన్ని క్రైమ్లు చూస్తలేం రా నీకేం అవసరం రా. ఎవ్వరు అర్థం చేసుకుంటలేరన్నా ఏంద్రా అర్థం చేసుకోవాలి ఎవరు నమ్ముతలేరు ఏం చేయాలి చెప్పాను రా నేనేమన్నా అంటున్నానారా కొత్త కొత్త అన్ని అలవాట్లు కష్టపడుర్రా. ఇల్లు బాగాలేదు మా అమ్మ బాగాలేదు ఆ ఇల్లు బాగాలేదు నా పరిస్థితి ఉంది నా గతి ఇట్లు ఉంది అంటున్నావు. ఆమె కారు నేర్పిస్తా అనగానే ఉరికొచ్చిరు. నా కొడుకు స్కూల్ పోతే వాడిని తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైనా కారు తీసుకోపోయినావు అరా నువ్వు బండి ఇస్తే తీసుకోతావు. ఆమె బండి నడుపుతా అనగానే ఇక్కడ తీసుకొని వచ్చినావు వేసి తొక్కేస్తే ఏం చేస్తుండే కొట్టిరా అవన్నీ కిందేసి దొక్కురా అని అప్పటికే వచ్చేవారికి మనం వచ్చి ఆపకపోతే వేరేలా అవుతుండే మొత్తం ఇంకా. అరే ఏందిరా మంచి అన్నాక అర్థం చేసుకోవాలా ఏ టైంలో ఏడవ్వాలా ఏంది సోషల్ మీడియాలో ఉన్నావు నలుగురు ఇద్దరు పోతుంది ఇది అర్థమైందా. తక్కువ ఎవరైనా బండి ఆపి ఏమన్నా మీ మీద అటాక్ చేస్తే ఏందిరా పరిస్థితి ఈ చీకట్లో ఎట్లా ఎట్లా దొంగలు ఉంటారు. మనం వచ్చి ఆపిన మీద మళ్ళీ మనల్ని అంటున్నాడు మనం ఇంకా మనమే వచ్చి ఆపినా మీద మళ్ళీ అర్థం చేసుకుంటే అంటున్నాడు మనల్ని ఉల్టా. తప్పు చేసిన ఈడు ఉంటేనే తప్పు నువ్వు మంచోనివే ఈడు ఉంటేనే తప్పు నువ్వు బాధపడుతున్నావు అంటున్నావు. మాకు బాధ మాకు కూడా ఉంటుంది రా ఎవరైనా కొడుతుంటే బాధ అనిపించే కదరా ఇంత దూరం వచ్చినా మాడికెళ్ళి ఎందుకు వస్తాం అన్న నీకు చెప్పకూడదు తప్పే అన్నా కానీ ఇట్లా జరుగుతుంది నేను అనుకోలే అన్న. అరే మీకు కుల్ల చెప్తున్నా రాత్రి బయట వెళ్ళిరు ఈ పబ్బులని ఇవి అని అవి అని మీరు అట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి మనోళ్ళకి నేను చెప్పకపోతే మనోని ఇల్లు పక్కకు ఉందని చెప్పినానే. ఇట్లా సిచ్యువేషన్ ఉంటే ఇట్లా వాడు బండి వేసుకొని వచ్చి ఇప్పుడు విజయవాడ ఇల్లు ఈడ లేకపోతే ఏంది నీ పరిస్థితి? అరే ఊర్లోకి వెళ్ళి వచ్చినావు ఈడ ఏంది మంచిగా పని చేసుకోవాలా సంపాదించుకోవాలా వెళ్ళిపోవాలా పనికి రాని పనులు చేసుకుంటే ఇవే బతుకులు అయితే మేము. అరే ఏంద్రా ఒక్కొక్కళ్ళు కష్టపడి ఎంతో కష్టపడతారు ఆడుకుంటా పాడుకుంటా వీడియోలు చేసుకుంటా ఇంటికి పైసలు పంపించి మంచి బతుకుంది. ఓ పోరీల వల్ల జీవితాలు నాశనాలు చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు అమ్మ నాయనకి కూడా చూసుకుంటలేరు. అరే ఏం బతుకురా ఇది ఏమన్నా అంటే బాధపడుతున్నావు. ఓడైనా ఒకడు బయట వాళ్ళు వచ్చి కొడితే మాకు బాధ అనిపించదు ఆరా మళ్ళా అది అర్థమైతలేదు. నడు బండి ఎక్కువ నడు బండి తీరి అన్న